హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు న్యూ ఇయర్కి ఏదైనా కొత్తగా ఇది ట్రై చేస్తామని కొత్త డిజైన్ ట్రై చేస్తున్నాను. అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇది క్రోషా డిజైన్ నార్మల్ నీడల్లో ఎలా వేసేది చూపిస్తాను చూడండి. మీకు అందరూ తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ 6 రౌండ్లు చుట్టుకొని ఎక్కించి పెట్టుకున్నాను. దాన్ని అయితే ఇట్లా ఒక రింగ్ తీసుకొని రింగ్కి ఒక ముడి వేసి పెట్టుకున్నాను. ఇది ముడి యాడ్సగ్గా వేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఈ హోల్ ఉంటుంది కదండి, ఈ హోల్ పక్కనే వేసుకోవాలా. కొద్దిగా దూరం వేసుకున్నా కూడా ఈ హోల్ పక్కన జరుపుకొని ఇంకొద్దిగా టైట్గా ఇలా లాక్కోండి థ్రెడ్. అప్పుడు టైట్గా వస్తుంది. హోల్ అనేది మనకి మళ్ళీ బీడ్స్ కుట్టుకునేదానికి హోల్ అనేది గ్యాప్ ఉండాలా. అందుకని హోల్ పక్కన ఇంకనే తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇట్లా చేయికి ఇట్లా చుట్టుకొని చూడండి, ఇలా చుట్టుకోండి. నీడలు ఇట్లా రింగ్ లోపల ఇంకొకసారి చూసుకోండి. ఇట్లా చుట్టుకొని ఈ నీడలు రింగ్ లోపల ఇట్లా కరెక్ట్ మనకి లెంత్ కల లెంత్ చూసుకొని ఇట్లా ఒక్కొక్కటే ముడి వేసుకుంటూ రావాలా. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది క్రోషా డిజైను. మీ క్రోషా అయితే కొందరికైతే రాదు కదా, వాళ్ళకంతా నార్మల్ నీడల్లో ఈజీ కానీ అని చెప్పేసి ఇలా చూపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, ఇట్లా ఒక హోల్ ఇంకొక హోల్ దాకా ఎన్నైతే మనకి ఇట్లా పడతాయో ముళ్ళు, అన్ని ముళ్ళు వేసుకుంటా వెళ్ళాలి అన్నమాట. ఇది మనము క్రోషా ఇలా వేసేట్లయితే సింగిల్ క్రోషా వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ తర వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదైతే ఎక్స్ట్రా ఉండేది కొద్దిగా లాంగ్ ఉంది కదా, అది నుంచి కట్ చేసుకోండి. ఆ థ్రెడ్స్ అయితే నేను లోపలికే పోయేట్లుగా పెట్టుకున్నాను. ఇలా ఫ్రెండ్స్, ఇలా చూసుకొని నీట్గా చిక్కంతా ఏమీ రాకుండా నీట్గా నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందరికీ ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. క్రోషా అయితే చాలా మందికి కష్టం అవుతుంది కదా, కాబట్టి మనం క్రోషా డిజైన్ నార్మల్ నీడల్లో కూడా ఎలా వేసేది అని చెప్పేసి మీకు చూపిస్తాను. న్యూ ఇయర్కి కొద్దిగా కొత్తగా ట్రై చేసినాము, బాగా వచ్చింది. అందుకని మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా చూసేసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఇలా ముడి వేసుకుంటూ పోవాలి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అంతా చూస్తున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది ఇలా చుట్టుకోండి చేయికి. ఇలా నీడల్ని రింగ్ లోపల ఇలా తీసుకొని ఇట్లా నిదానంగా ఇట్లా లాక్కోండి. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీ కదా ఫ్రెండ్స్. ఇది అందరూ ట్రై చేయొచ్చు. ఇది క్రోషా వచ్చేవాళ్ళనే కాదు, క్రోషా రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకుంటా ఉండేవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, హోల్ అయితే ఎక్స్ట్రా థ్రెడ్ ఏమైనా ఉంటే ఇంకా కొద్దిగా అది అన్నీ కట్ చేసుకోండి. ఇట్లా ఎంతైతే మనకి ఒక హోల్కి ఎన్ని పడతాయో అన్నీ ఇట్లా వేసుకుంటా పోవాలి. ఒకసారి ఒక రింగ్కి మనమైతే ఎన్ని వేసుకుందామో ప్రతి రింగ్కి అన్నీ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ హోల్ పక్క దాకా వచ్చింది. ఈ హోల్ పక్కన ఈ హోల్ పక్క దాకా ఇలా ఎన్ని పడతాయో మీకు చూడండి. ఇలా ఎన్ని నాట్లు అయితే పడితే అన్ని నాట్లు వేసుకుంటూ రాండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇట్లా ఉల్టా తిప్పుకొని ఈడ ఒక నాటు వేసుకుందాము. టైట్గా వేసుకోండి, కొద్దిగా ఊడిపోకుండా ఉంటుంది. టైట్గానే వస్తుంది. ఇది కొద్దిగా కట్ చేసి ఇది మళ్ళీ గమ్మేసే అతికించాలా. ఒక సైడ్ అయితే లోపలికే వచ్చేసింది. మనం లోపల పక్క పెట్టుకొని ముడ్లు వేసుకుంటూ వచ్చినాం కదా. రెండో సైడ్ అయితే ఇట్లా గమ్ వేసి అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంటించుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇదైతే ఇలా వచ్చింది చూడండి, క్రోషా టైపే వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేసేది అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాము. ఫస్ట్ అయితే ఒక 2 రింగులు వేసినాము. మళ్ళీ నెక్స్ట్ ఎలా వేసేది అని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 2 బీడ్స్ ఎత్తుకొని ఇక్కడ ఒక నాట్ వేసుకుంటాను. ఇది 2 బీడ్స్ ఎందుకు ఎత్తుకున్నానంటే ఆ బీడు ఈ బీడు సెంటర్లో కావాలంటే కుచ్చు కట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా హ్యాంగింగ్ తర కూడా వేసుకోవచ్చు. అందుకని మళ్ళీ పక్కనే ఇంకొక నాట్ వేసుకుంటాను. ఎందుకంటే అది మళ్ళీ కుచ్చుకి చాలా ఇక్కట్ అయిపోతుంది. పక్కనే నాటు ఉంటే వీటిని ఇంకానే మనం ఇది తీసుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పక్కన నాటు వేసుకొని ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రింగు, దాన్ని తీసుకుంటాను. దీన్ని తీసుకొని ఈ హోల్ ఉంది కదా ఫ్రెండ్స్, హోల్ గ్యాప్ ఉంది కదా, ఆ హోల్లో నీడలు ఇలా వేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక బీడ్ వేసుకోవాలి, డైమండ్ షేప్ బీడు.
సెంటర్కి వచ్చేలా చూసుకొని కొద్దిగా వెనక్కి తీసుకొని ఈ నీడల్లో మళ్ళీ ఇంకొక పక్క హోల్ ఉంది కదా, ఆ హోలు ఇట్లా తీసుకొని నీడల్లో శారీ దాకా తీసుకొని వెళ్ళి లాక్ చేయాలి. అందుకే ఫ్రెండ్స్ హోల్ రెండు పక్కల బాగా నీట్గా కనపడినాయి, అదే లెంత్ ఉండింది. ఇదే రీజన్తో ఇలా మళ్ళీ కూర్చుకోవడానికి మనకు చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి చూడండి ఇలా కుట్టుకోండి. ఇది ఒక నాటు వేసుకోండి. నాటు వేసుకుని అయినాక మనం ఒకే స్టెప్లోనే ముగిచ్చేస్తామని చెప్పేసి మళ్ళీ వెనకాలకి ఇట్లే కాటన్ థ్రెడ్ వచ్చి మళ్ళీ ఈ పక్క అయితే కొద్దిగా స్పేస్ ఇచ్చి వదిలినాం కదా, మనం ఆడకి ఒక నాటు వేసుకున్నాం. రింగ్ పక్కల కాదు, పక్కన ఇంకొక నాటు వేసుకున్నాం కదా, ఫస్ట్ రింగ్ ముందు ఆ నాటు దాకా. అది అయినాక ఒకటి మొదలుకి స్మాల్ బీడ్స్, ఇప్పుడు బీడ్స్ కుట్టేది ఎలా అని చెప్పి చూపిస్తాను. మళ్ళీ ఒకటి ఇది గోధి బీడ్, పొడవు బీడు, ఈ రెండు బీడ్స్ వేసుకొని ఫస్ట్ అయితే మనం ఒక నాటు వేసినాం కదా, ప్రతి నాటుకి ఒక్కొక్క నాటుకు కూడా ఒక్కొక్కటి ఇది వేసుకుంటా రావాలా. ఇట్లా నీడలు వాపస్ తీసుకోవాలా, అంతే, చాలా ఈజీ. ఇప్పుడు ఇంకొకటి చిన్న బీడ్ వేసుకోండి, చూపిస్తాను చూడండి. ఇంకా ఒకసారి ఫుల్ రింగ్ చూపిస్తాను. మళ్ళీ ఒకటి ఇది గోధి బీడ్ వేసుకుని ఫస్ట్ నాటు అయితే వదిలేసినాను అనిపిస్తుంది, రెండో నాటు ఇంకా వేసుకున్నాను. ఇప్పుడు మూడో నాటు ఇట్లా ప్రతి నాటుకి ఒక్కొక్కటి కూర్చుకుంటూ ఇట్లా కాటన్ థ్రెడ్ అయితే లాక్కుంటూ మనం ఇట్లా ఒక బీడ్లో వాపస్ రావాలి. చాలా ఈజీ, అందరూ కూరవచ్చు. ఇది కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకు కష్టం అనేది ఏది కాదు. ఈ డిజైన్స్ అంతా చాలా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళకంతా చాలా చాలా ఈజీ అవుతుంది. బీడ్ ఇట్లా వాపస్ తీసుకుంటూ ఇలా కుట్టుకుంటూ ఫుల్గా మనకైతే ఎన్ని బీడ్స్ పడతాయో అన్ని బీడ్స్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదానికి ఒకే మెజర్మెంట్లో కుట్టుకోవాలి బీడ్స్. మనమైతే 8 కుట్టుకుంటే 8, 9 కుట్టుకుంటే 9 అలాగా ఉంటే చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మనం ఎన్ని బీడ్స్ అయితే పడుతుందో ఈ రింగ్కి అన్ని బీడ్స్ కుట్టుదాము. మళ్ళీ ప్రతిదానికి అన్నే కుట్టుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాటన్ థ్రెడ్ తీసుకొని పోయి పక్కనే ప్రతి నాటికి ఒక్కొక్క బీడ్ అనమాట. ఇలా ఫ్రెండ్స్ దీనికైతే 500 వరకు ఛార్జ్ చేయొచ్చు, చాలా గ్రాండ్గా వస్తుంది. కానీ టైం అంతా చాలా ఏం తీసుకోదు ఫ్రెండ్స్, చాలా బిర్యానీ అయిపోతుంది. క్రోషా అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం నార్మల్ నీడలు యూస్ చేసుకొని చేస్తాం కాబట్టి మనకి కొద్దిగా బిర్యానీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ తర ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ ఒక పెద్ద బీడు, ఇదొకటి ఇలా వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే రింగ్కి ఎన్ని బీడ్స్ పడతాయో చూసుకుందాము. ఇప్పుడైతే 7 వేసుకుందాము. ఇది 8 బీడ్సే పడతాయి అంతే ఫ్రెండ్స్. ఎక్కువ వేసినా కూడా మనకి అంత లుక్ ఉండదు కాబట్టి 8 బీడ్స్ వేసినాను నేను. 8 బీడ్స్ అయినాక గోధుమ బీడు, మళ్ళీ చిన్నది ఒకటి గోల్డ్ బీడ్ వేసుకొని ఈ పక్క అయితే మనం హ్యాట్నింగ్ స్టార్ట్ చేసినాము మెజర్మెంటు, అంతే మెజర్మెంట్ చూసుకొని ఈ పక్క కూడా ఎండ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నాటు వేసుకోండి, సూది పైకి లాక్కొని ఇట్లా ఒక నాటు వేసుకోండి. వేసుకునింది అయినాక ఇప్పుడు 2 బీడ్లు వేసుకోవాలా. 1 2 బీడ్స్లు వేసుకుని అయినాక మనకి ఎంత స్పేస్ కుచ్చుకోవాలో అంత స్పేస్ చూసుకొని ఇట్లా వదులుకొని ఇది చేసుకోండి ఫ్రెండ్స్. బీడ్స్ ఆ పక్క ఈ పక్క సెంటర్లో కూర్చొస్తుంది. చూడండి ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. క్రోషా ఫినిషింగ్ కన్నా ఏం తక్కువ ఏం కాలేదు, ఫినిషింగ్ సేమ్ క్రోషా లాగే ఉంది. ఎవరికి తెలీదు, మనకి కస్టమర్స్కి అయితే ఇది నార్మల్ అని చెప్పేసి సేమ్ క్రోషా ఎలా వస్తుందో అలాగే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హోల్లో ఎక్కించుకొని మళ్ళీ ఒక డైమండ్ బీడ్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక హోల్లో ఇది నార్మల్గా తీసుకొని ఇలా లాక్కుంటూ వెళ్ళి అటు శారీ దాకా తీసుకుపోయి దానికైతే స్పేస్ రింగ్కి ఎంత కావాలో స్పేస్ అంత చూసుకొని ఇలా పట్టుకొని ఇలా ఒక నాటు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోతుందంటే చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైతే క్రోషా రాదు అని ఫీల్ అవుతారో వాళ్ళందరూ ఇలా ట్రై చేసుకోండి. మీరు ఏమైనా టైలర్ అంగడికి ఏమైనా కుచ్చులు వేసిస్తూ ఉంటే టైలర్ అంగడికి ఇట్లా వేసేయచ్చు, డైరెక్ట్ కస్టమర్లకు అయితే వేసేయచ్చు, ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు డైరెక్ట్ కస్టమర్స్ తవా.
ఇలా క్రోషర్ డిజైన్ వేసిస్తాము అని చెప్పేసి వేసేయండి. ఎప్పుడు నార్మల్గా ఒకే మాదిరిగా వేసిచ్చి కస్టమర్కి ఒక తర ఉంటుంది కదండి ఫ్రెండ్స్. ఈ తర ఏదైనా మనం డిఫరెంట్గా ఇస్తే మన కస్టమర్ అయితే చాలా హ్యాపీ అవుతారు. చిన్న బీడ్ వేసుకొని మళ్ళీ పెద్ద బీడ్ ఒకటి పొడవు బీడ్ వేసుకొని ఇట్లా కుచ్చుకొని లాక్కొని ఈ గోధి బీడ్ ఉంది కదా, ఈ బీడ్లో నీకు నీడల్లో ఇలా వాపస్ రావాలి. వాపస్ వచ్చింది అయినాక మళ్ళీ ఒక సన్న బీడ్ వేసుకోవాలా. మళ్ళీ ఒకటి ఇది పొడవు బీడు ఇట్లా 2 బీడ్స్ వేసుకొని ఇలా కూర్చుకుంటూ ఒకే ఒక బీడ్లో మాత్రము నీడల్లో ఇలా వాపస్ రావాలి. ఇలా ఇంకొక బీడ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి వేసుకోండి. ఇలా చుచ్చుకొని పైకి లాక్కొని ఇలా దాని థ్రెడ్ని ఇది ఒక దాన్ని ఇంకో వాపస్ రావాలి. మీకు ఏమైనా ఈ డిజైన్ ఏమైనా నచ్చింటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన ఛానల్ని వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఫినిషింగ్ ఉంది అని చెప్పేసి మనకి ఒక కామెంట్ అయితే ఇవ్వండి మీరు. మనకి అప్పుడు చాలా హ్యాపీ అవుతుంది కదా, ఇంకా మనం వేరే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. అందుకే మీరు ఒక కామెంట్ ఇచ్చి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కూర్చుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. మనం ఇది 8 బీడ్స్ కూర్చుకున్నాం కదా, అంట్లకి సేమ్ అలాగే ప్రతి ఒక్క దానికి 8 అనేది వస్తే చాలా బాగుంటుంది. ఒకదానికి 7, ఒకదానికి 8, ఒకదానికి 9 అలా వస్తే ఫినిషింగ్ అయితే అంత బాగుండదు ఫ్రెండ్స్. కాబట్టి చూసుకొని మీరు స్పేస్ లెంత్ అంతా అంట్లకి 8 వచ్చేలాగానే ఇలా నీట్గా కుట్టుకోండి. ఇప్పుడు ఇంకొకటి ఎడ్జ్కి అయితే ఇంకోటి వేసుకొని 8 వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఒక సన్న బీడ్ వేసుకొని మనం ఈ పక్క ఇంకో ఎంత డిస్టెన్స్కి అయితే స్టార్ట్ చేసినామో అంత డిస్టెన్స్ కొట్టుకొని ఈ పక్క ఎండ్ చేయాలి. సేమ్ ఒకే డిస్టెన్స్ అనేది ఉంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక నాట్ అయింది. మీకోసం న్యూ ఇయర్కి మంచి డిజైన్ సెలెక్ట్ చేసి వేసినాను ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ముడి వేసేసి లాస్ట్లో థ్రెడ్ అయితే అయిపోయింది. అందుకే ఇలా ముడి వేసేది అని చూపిస్తాను. ఒక 2-3 ముళ్ళు అయితే వేసేసి ట్రిమ్మర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. మధ్యలో మీరు కుచ్చు కట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయిపోతుంది, నేను కుచ్చు కట్టి చూపించలేదు కాబట్టి మీరు కట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. మన వీడియోస్ అన్నీ మన పేజీలోకి పోయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్.